ఏం కూర వండుతామని చెప్పు ఇలా డ్రెస్ చూపించమ్మా ఈసారి సిమ్లో పెట్టు డ్రెస్ చూపించు బాగుందా డ్రెస్ అని హలో ఫ్రెండ్స్, ఏంటి మా పాప వంట చేస్తుంది ఏంటా అని చూస్తున్నారా? అవునండి, పాప అయితే మే నెలలో 1 వీక్ అనేది హాలిడేస్కి ఇంటికి వచ్చిందనమాట. మ్యాక్సిమం ప్రతి పిల్లలు కూడా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకు వచ్చిన చిన్న చిన్న వంటలు అనేవి మన మీద ప్రయోగాలు చేస్తూ ఉంటారు కదా. కానీ ఈ రోజు అయితే కనుక పాప ఏం చేసింది, మాతో ఎట్లా స్పెండ్ చేసింది అనేది మీకు ఈ రోజు అయితే వీడియోలో షేర్ చేస్తాను. ప్రతి వీడియో కూడా మనమే ఉంటున్నాం కదా, నేనే ఎక్కువగా చూపిస్తున్నాను కాబట్టి ఈ రోజైతే పాప ఏం చేసింది అన్నది చిన్న చిన్నదిగా మీకు షేర్ చేస్తాను. సో ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేది బాగా నచ్చుతుంది అనమాట. ముందుగా అయితే పాప చూడండి చక్కగా బాత్ అనేది చేసేసింది. అదేనండి, తలస్నానం అది చేసి చక్కగా ఈ టాప్ అయితే కనుక నేనే స్వయంగా కుట్టానమాట. మ్యాక్సిమం పాపకైతే అన్ని డ్రెస్సెస్ నేనే స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాను. బయటకంటే నేను కుట్టిన డ్రెస్సెస్ మీద పాప ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటుంది. డ్రెస్ వేసుకున్న తర్వాత పదే పసార్లు చూసుకుని బాగుంది కదా మమ్మీ, బాగుంది కదా మమ్మీ అని అంటూ ఉంటుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చూడండి డ్రెస్ అనేది పదే పసార్లు చూసుకుంటుంది. ఇప్పుడైతే కనుక హెడ్ బాత్ ఎందుకు చేసిందంటే చక్కగా బాబాగారు గుడికి వెళ్ళడానికి అనేది చక్కగా తయారవుతుంది అనమాట. కానీ బాబాగారికి అనేది కొంచెం ప్రసాదం అనేది తీసుకెళ్ళాలి కదా అని చెప్పేసి పాపే కొంచెం హల్వాగా గోధుమ రవ్వతో హల్వా తయారు చేస్తుంది అనమాట. మరీ ఎక్కువ వంటలు అనేవి ఇంకా రావు కదండి. ఒకవేళ వచ్చిన గారాబం మీద పిల్లలు అనేది చెయ్యరు. కానీ బాబాగారి ప్రసాదంగా నేను చేస్తాను మమ్మీ అని చెప్పేసి కొద్ది కొద్దిగా చేస్తుంది అనమాట. పాపనైతే ఆల్మోస్ట్ తయారైంది. వాచ్ పెట్టుకోమ్మా అని చెప్పేసి అంటుంటే నాకు వద్దు అని చెప్పేసి చక్కగా అలాగే తయారైపోయింది అనమాట. చూడండి ఇప్పుడైతే పాప ఇక్కడివి ఇక్కడివి అట్లా సర్దేస్తుంది అనమాట. ఇప్పుడైతే ఒక వాటర్ అనేది పెట్టి చక్కగా దాన్ని వెచ్చపెట్టుకుని ఒకవైపున అయితే కనుక రవ్వనైతే లైట్గా గ్రే కలర్ వచ్చేలాగా రవ్వనైతే వేయించుకుందనమాట. నేను అంటున్నాను, మోని నువ్వు ఏదో పెద్ద వంటలు చేసినట్టుగా ఫీల్ అయిపోతున్నావు అంటే, చూడు మమ్మీ నేను నాకు వచ్చింది ఎంత బాగా చేస్తాను అని చెప్పేసి అట్లా నవ్వుతూ అలా చేస్తుందనమాట. వచ్చి కానండి కొద్దిగా ఏంటంటే స్వీట్స్ కానీ లేకపోతే చిన్న చిన్న వంటలు అనేవి మాత్రమే చేస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి తులసి మొక్కను తీసి ఇది తింటే కనుక స్మెల్ అనేది చాలా బాగుంటుంది మమ్మీ, ప్రతిరోజు 2 ఆకులు అనేవి తినాలి, చాలా మంచిదని చెప్పేసి నాకైతే కనుక కబుర్లు చెప్తుందనమాట. పాప చదివేది అయితే మెడిసిన్ కదండి. సో ప్రతిదీ కూడా ఇలా ఉండాలి, అలా తినాలి, ఫంగస్ పెట్టినవి తినకూడదు, అట్లా మా క్లాస్ పీకుతూనే ఉంటుంది అనమాట. పిల్లలు అనుకుంటాం కదండి, మనకి మాత్రం అడ్వైజ్ మాత్రం ఇస్తూ ఉంటారనమాట. చూడండి పాప అయితే పువ్వులు అవి కోసుకుని చక్కగా దేవుడికి అనేది బాబాగారికి తన స్వయంగా పువ్వులు అవి కోయడానికని పైకి అది వెళ్ళిందనమాట. చాలా ఎక్కువగా బాబాగారు అంటే చాలా ఇష్టపడుతుంది అనమాట. సో అంతేకాదండి, శివయ్య అంటే కూడా మా ఫ్యామిలీకి చాలా ఇష్టం అనమాట. సో ఇప్పుడైతే కనుక చక్కగా తయారైపోయిందనమాట. ప్రసాదం అనేది సిమ్లో పెట్టి చక్కగా ఇవన్నీ చూపిస్తుందన్నమాట మాకు. ఈ గులాబీ చూడండి, ఇదైతే ఆర్టిఫిషియల్ అనే చెప్పొచ్చు, కానీ చాలా బాగుంది కదా మమ్మని. మనం రామేశ్వరం వెళ్ళినప్పుడు నేను తీసుకున్నాను, ఒక 3 కలర్స్ అనేవి తీసుకున్నానని చెప్పేసి మా పాపకైతే చూపిస్తున్నాను. చూడండి ఎంత క్యూట్గా సర్దాపడుతుందో. నిజంగా ఒరిజినల్గా ఉంది మమ్మీ ఈ ఫ్లవర్ అనేది, చాలా బాగుంది అని చెప్పేసి దాని గురించి అయితే కనుక కొంచెం ముచ్చటపడుతుంది అనమాట. ఇప్పుడైతే కనుక బొప్పాయి ఉంటుంది కదండి, బొప్పాయిని అయితే తనే కట్ చేసి చూడండి ఎలా తిన్నదో చూసారా. అలాంటివన్నీ చిన్న చిన్న చిలిపి పనులు అవి చేస్తూ ఉంటుంది అనమాట. నిజంగా పిల్లలు ఉంటే ఆ హ్యాపీనెస్సే వేరనమాట. ఈ హాస్టల్లో వచ్చి ఈ చదువులు వచ్చిన తర్వాత మనకి పిల్లలు దూరం అయిపోవడమే కాదండి, చాలా మిస్ అయిపోతున్నాము. వాళ్ళ ఆనందాలు ఏంటి, వాళ్ళ చిన్న చిన్న ఆశలు ఇవన్నీ కూడా మనం చాలా మిస్ అయిపోతున్నాం అనిపిస్తుంది. వాళ్ళు వచ్చిన 1 వీక్ ఏంటి, ఒక 10 డేస్ ఏంటి, మనకైతే కనుక పండగలా అనిపిస్తుంది అనమాట. మా పాప అయితే వచ్చిన దగ్గర నుంచి చక్కగా అవి వండుతాను, ఇవి చేస్తాను, నూడిల్స్ చేస్తాను, బిర్యానీ చేస్తాను, అట్లా ఏవేవో చేస్తూ ఉంటుంది అనమాట. కానీ చాలా బాగా చేస్తుందిలేండి. ఈ వినాయకుని చూడండి, ఇవైతే రామేశ్వరం నేను వెళ్ళినప్పుడు చాలా వరకు ఐటమ్స్ అనేవి కొన్నాను. కానీ మీకు అవి ఒక వీడియో అనేది తీసాను, కానీ అప్లోడ్ చేయడం అన్నది స్కిప్ చేసేసానులేండి.
తప్పకుండా ఈసారి అయితే కనుక ఆ వీడియోని మీకు అప్లోడ్ చేస్తాను అనమాట. అంటే రామేశ్వరంలో నేనేం తీసుకున్నాను అన్నది అన్ని పాప అయితే కనుక మొత్తం మ్యాక్సిమం అన్నీ చూపించి మమ్మీ ఒక వీడియో పెట్టి మమ్మీ అని చెప్పేసి నాకు అంటుందన్నమాట. పాపకైతే ఏం కొన్నాను రామేశ్వరంలో, చక్కగా మధురైలో ఏం తీసుకున్నాము అమ్మవారి గుడి దగ్గర అని చెప్పేసి ఇవన్నీ అయితే పాపకు చూపించాను. పాప కూడా ఇవన్నీ కూడా ఒక వీడియో తీ మమ్మీ అన్నీ చూపించు, చాలా బాగున్నాయి కదా అని చెప్పేసి జ్యువెలరీ ఏంటి, అదేనండి రోల్ గోల్డ్ జ్యువెలరీ ఏంటి, ఫ్లవర్స్ ఏంటి, దేవుడికి సంబంధించిన శివయ్య, ఇవన్నీ కూడా నేను చాలా ఐటమ్స్ తీసుకున్నాను అనమాట. ఇక చూడండి పాప అయితే గుడికి వెళ్ళడానికి అనేది కొబ్బరికాయలు అవి తీసుకుంటుంది అనమాట. ఫ్లవర్స్ కూడా బాగా పైకి వెళ్ళి చక్కగా మందార పూలు అవి కోసుకుంది. సన్నజాజి పువ్వులు కూడా ఉన్నాయి కానీ కొద్దిగా తక్కువగా ఉండడంతో అవే కొంచెం తీసుకుని అవి కూడా పట్టుకెళ్తుంది అనమాట. మ్యాక్సిమం కొబ్బరికాయలు ఏంటి, ఫ్రూట్స్ ఏంటి, బాబా గారికి పాదాల దగ్గర పెట్టి దండం పెట్టుకుంటానని చెప్పేసి ఇవన్నీ చెప్తుంది అనమాట. మ్యాక్సిమం పాప ఏంటంటే ఇక్కడ ఉండడం తక్కువ కదండి, హాస్టల్లోనే ఉంటుంది కాబట్టి కనిపించడం అనేది చాలా తక్కువ అనమాట. ఇప్పుడు చూడండి పాప అయితే ఫైనల్లీ తయారైపోయింది. చిన్న బ్రాస్లెట్ అనేది పెట్టుకుని చూపిస్తుంది అనమాట. ఈ బ్రాస్లెట్ అయితే తన ఫ్రెండ్ అనేది గిఫ్ట్ ఇచ్చిందని చెప్పేసి చూడండి ఎంత ముచ్చట పడుతూ పెట్టుకుంటూ చూపిస్తుంది అనమాట. చాలా సో క్యూట్గా ఉందన్నమాట. ఇక వచ్చేసి పాప అయితే గుడికి అనేది తయారవుతుంది. వచ్చిన వెంటనే ఇంకా పాప అంటుందన్నమాట, మమ్మీ చాలా ఆకలిగా ఉంది కానీ ఉపవాసంతోనే నేను టెంపుల్కి అనేది వెళ్తాను అని చెప్పేసి పాప ఏమి తినకుండానే వెళ్ళింది రండి. ఇక పాపకేంటి నాకేంటి హెయిర్ ఫాల్ అనేది బాగా ఎక్కువగా ఊడిపోతుంది, జుట్టు ఊడిపోతుంది కదా అని చెప్పేసి ఆ పాపతో చెప్తున్నాను అనమాట. ఒక లీటర్ అయితే మనకి నువ్వుల నూనె ఉంటుంది కదండి, వెంకన్న బాబుకి మనం దీపం పెట్టుకోవాలి శనివారం టైము, అందుకు తీసుకున్నాను. ఇంకొక లీటర్ అయితే కొబ్బరి నూనె తీసుకున్నాను. హెయిర్కి అయితే ఒక ఆయిల్ అనేది తయారు చేస్తాను మోని, మన ఇద్దరు రాసుకోవడానికి బాగుంటుంది, ఒక వీడియో కూడా పెడతానని చెప్పేసి పాపతో చెప్తున్నాను అనమాట. పాప కూడా చాలా ఇంట్రెస్ట్గా మమ్మీ తయారు చేయి మమ్మీ, ఒకసారి తయారు చేసావు అయిపోయింది కానీ మళ్ళీ తయారు చేయి, అది కూడా వీడియో రూపంలో పెడదాము అని చెప్పేసి పాప అయితే చాలా అట్లా మాట్లాడుకుంటూ అంటే హెయిర్కి సంబంధించిన ఆయిల్ ఏంటి, ఈ మనం తీసుకున్న రామేశ్వరంలో కొన్న ఐటమ్స్ అన్నీ కూడా చూపించమని పాప అయితే చాలా చెప్తుందన్నమాట. ఇదండి ఈరోజు అయితే కనుక వీడియో మీకు ఈ రకంగా చూపించాను. పాప చిన్నగా చేసినవన్నీ మీకు వీడియో రూపంలో షేర్ చేశాను కదా. ప్లీజ్ మీకు